చెప్పండి. సార్ నా పేరు సురేష్ సార్. మా అన్ని రాహుల్ నేను కారులో ఒక రెస్టారెంట్కి వెళ్ళొస్తుంటే దారిలో హలో హలో సుబ్బయ్య, ఈ నెంబర్ని అర్జెంట్గా లొకేట్ చేయమని చెప్పు. ఓకే సార్. స్వప్న, ఎవరెతను? ఏమో సార్, మీతో మాట్లాడాలంట. చెప్పండి. సార్ నా పేరు రాహుల్ సార్. నేను కారులో రెస్టారెంట్కి వెళ్ళొస్తుంటే దారిలో ఎవరో ఇద్దరు కారు మా అన్ని రాహుల్ నేను కారులో ఒక రెస్టారెంట్కి వెళ్ళొస్తుంటే మీకు తమ్ముడు ఉన్నాడా? ఉండేవాడు సార్, సురేష్. సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ నెంబర్ మీ తమ్ముడిదేనా? సార్ ఇది నా నెంబర్ సార్. ఫోన్ కూడా నా దగ్గర ఉంది. నాటకాలుగా ఉందా? పోలీసులు అంటే ఎదవలా కనిపిస్తున్నారా? సార్, ఈ నెంబర్ లొకేషన్ NH24 చూపిస్తుంది. కార్ ఎక్కడ ఉంది? ఇదేనా నీ నెంబర్? అవును సార్. హలో సార్ కారులో మా వదిలి కూడా ఉంది సార్. తను ప్రెగ్నెంట్ సార్. ప్లీజ్ సార్ అలాగనే కాపాడండి సార్. ఎమర్జెన్సీ సార్. కార్లో మీ వైఫ్ ఉన్నారా? లేదు సార్, అసలు మీకు వైఫ్ ఉందా? చనిపోయింది సార్. ఎలా? మిస్క్యారేజ్. హాస్పిటల్లోనే. తను మీ స్టేషన్లోనే పనిచేసేది సార్. తన పేరేంటి? స్వప్న. స్వప్న, ఎవరెతను? ఏమో సార్, మీతో మాట్లాడాలంట. హలో సుబ్బయ్య, స్వప్న స్టేషన్లోనే ఉందా? తను మెటర్నిటీ లీవ్ తీసుకొని 1 month అవుతుంది సార్. మీ తమ్ముడు మీ వైఫ్తో కలిసి మీరు లాస్ట్ టైం కారులో ఎప్పుడు వెళ్ళారు? కలిసి వెళ్ళడం ఏంటి సార్? మా తమ్ముడు చిన్నప్పుడే చనిపోయాడు. హలో, నేను స్వప్నని. ఒకసారి వెనక్కి తిరగండి. హ్యాపీ బర్త్డే సార్. సర్ప్రైజ్ ఎలా ఉంది? హ్యాపీ బర్త్డే సార్. భయపెట్టేసావు కదా స్వప్న. హలో, కంట్రోల్ రూమ్. చెప్పండి. సార్, నేను హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్యని మాట్లాడుతున్నాను సార్. ఇన్స్పెక్టర్ గారు NH24కి వెళ్ళి 2 days అవుతుంది సార్. అప్పటి నుంచి కనిపించట్లేదు. NH24 అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ చేశారు సార్, కానీ ఏం మాట్లాడలేదు. ఎవరితో వెళ్ళారు? ఆయన వెళ్లే ముందు ఎవరో ముసలాయనతో మాట్లాడారు సార్. 60-70 ఏళ్ళు ఉంటాయి.